జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కన్నడ వాసులు ఈ తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్కు చుక్కలు చూపించారు సరే ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం అంతే సరే స్టాలిన్ ఒక విషపురుగు లాంటివాడు ఎంతసేపు కూడా ఈ ప్రాంతాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టడం భాషా వివాదాలను తీసుకురావడం అదేవిధంగా వేర్పాటువాదం భారతదేశాన్ని విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒక తీవ్రవాదికి వీడికి అసలు తేడానే లేదు దాంట్లో అయితే క్లియర్ అనమాట ఇంకొక మరో మాటే లేదు తాను తమిళనాడులో చేసినటువంటి 10,000 కోట్ల లెక్కర కుంభకోణం నుంచి బయటపడడానికి అదేవిధంగా రెండోసారి తమిళనాడులో అధికారాన్ని చేపట్టడం కోసం ఈ స్టాలిన్ చేయనటువంటి లత్కోర్ పనులు అంటూ లేవు అన్నీ చేస్తాడు చేసేటివన్నీ కూడా ఈ నిష్ఠ దరిద్ర పనులే ఇందుకోసం ఈ స్టాలిన్ ప్రజల మధ్యన విద్వేషాలను పెంచాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు మొదట తమిళనాడు పైన కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను రుద్దుతుందని చెప్పేసి ప్రచారం చేసినాడు తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చెప్పి చూసినాడు కానీ ఈసారి తమిళ ప్రజలు స్టాలిన్ బుట్టలు అయితే పడల ఈ విషయంలో స్టాలిన్ చేస్తున్నటువంటి కుట్రలను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై గారు బయట పెడతా ఉండడంతో ఇక ఈ ప్లాన్ అంతా కూడా తుస్సమని పోయింది దీంతో ఇక నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు డీలిమిటేషన్ మూలంగా తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినటువంటి పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసినాడు తానేదో ఈ దక్షిణ భారతదేశానికి ఛాంపియన్ అని నిరూపించుకునేందుకు బాగా తెగ తహతహలాడిపోయినాడు నేను మీకు ఒకటి గుర్తు చేయాలా ఆ మధ్యకాలంలో ఇక్కడ ఎవరు భయంకరమైన హిందువు ఒక ఆయన ఉన్నాడు కదా పెద్ద హిందువు ఆయన థర్డ్ ఫ్రంట్ పెట్టాలని చెప్పేసి దేశవ్యాప్తంగా తిరిగినాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఏమైంది పోయి పక్కన కూర్చోన్నాడు ఇట్లాంటి చాలా మంది ఉన్నారు చాలా ప్రయత్నాలన్నీ చేసి అన్నీ అయిపోయి గమ్మున పక్కన కూర్చోండి వాళ్ళు చాలా మంది ఉన్నారు చూస్తా ఉండండి ఈ స్టాలిన్ బతుకు కూడా రేపు ఎలక్షన్ జరిగితే అదే మారే ఇంకంతే అదే సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది ఆడ కూడా సరే మొన్న ఉగాది పండుగ అయితే వచ్చింది ఇక ఈ ఉగాది పండుగను కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చెప్పేసి ఈ దుర్మార్గపు స్టాలిన్ అయితే భావించాడు ఈ సందర్భంగా స్టాలిన్ తెలుగు అదేవిధంగా కన్నడ భాషలలో ఒక ట్వీట్ ఒకటి పెట్టినాడియా ఆ ట్వీట్లో మన తెలుగు వాళ్ళను అదేవిధంగా కన్నడ వాళ్ళను కూడా ద్రవిడులు అని చెప్పేసి అభివర్ణించాడు అర్థమవుతుందా ఆ ట్వీట్ను ఈ స్టాలిన్ ఏమని రాసినాడంటే నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్నటువంటి తెలుగు కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులంట ఎవరు ఆ ద్రవిడ సోదరులా ఎవరు ద్రవిడ సోదరులు దరిద్రమన్నా కొడక నువ్వు దరిద్రుడు అని చెప్పేసి అందరూ కూడా దరిద్రులు అవుతారా హిందీ భాష బలవంతపు అమలు నియోజకవర్గాల పునర్విభజన వంటి ఈ రాజకీయ ముప్పుల నేపథ్యంలో దక్షిణాది ప్రజలంతా కూడా ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉండాలి అలాగే మన హక్కులు మన గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రభుత్వాన్ని కూడా మనం అంతా కలిసి అణగదొక్కాలా ఈ ఉగాది మనకు స్ఫూర్తిగా నిలవాలంటూ ఈ స్టాలిన్ మన ఉగాది పండుగను కూడా తన విభజన రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం అయితే చేశాడు ఎందుకంటే నీచ్ కమ్మినే కదా ఇట్లాంటివన్నీ కూడా బాగా చేస్తారు అంతే ఇక మనోళ్ళ మాదిరిగా అది కన్నడ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వాళ్ళకు ప్రాంతీయ అభిమానం భాషాభిమానం విపరీతంగా ఉంటుంది మామూలుగా కూడా ఉండదు అంతే ఇక కన్నడ వాసులు ఒక్కసారిగా బగ్గమన్నారట్నే తమను ద్రవిడవాదులుగా పేర్కొనడం పైన కన్నడ వాసులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు తాము కన్నడ వాసులమని తాము ఎప్పటికీ ద్రవిడవాదులం కాదని చెప్పేసి వాళ్ళంతా కూడా తేల్చెప్పేశారు స్టాలిన్ ఈ విధంగా తమను ద్రవిడవాదులని చెప్పేసి పేర్కొనడం పైన తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు ద్రవిడవాదంతో తమకు అసలు సంబంధమే లేదని చెప్పేసి తేల్చెప్పేశారు ఒకవేళ దక్షిణాదికి డీలిమిటేషన్ మూలంగా అన్యాయం జరిగితే డీలిమిటేషన్ పైన అదేవిధంగా హిందీ భాష పైన తాము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ తాము ద్రవిడులైతే కాదన్న విషయం స్టాలిన్ అయితే గుర్తుపెట్టుకోవాలి మాకు కన్నడిగులు అన్న గుర్తింపు అయితే ఉండాలి ఆ గుర్తింపు మాకు సొంతం అంటూ తమిళనాడు సీఎం అయినటువంటి ఈ స్టాలిన్కు దవడ పగిలేటట్టు కన్నడ వాసులంతా కలిసి సమాధానం అయితే ఇచ్చారు దీంతో దెబ్బకు ఈ స్టాలిన్ సైలెంట్ అయిపోయినాడు ఇంతవరకు ఎటువంటి ప్రకటన కూడా చేయాల ఏది దీని మీద అది విషయం ఏందిరా స్వామి ఏందిరా నాయన అంటే నువ్వు పిచ్చోడు అని చెప్పి జనాలంతా పిచ్చోళ్ళు అవుతారా ఏంది కథ ఏంది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్